హాయ్ హలో అందరికీ నేను మీ నవీన్. మనం ఎప్పుడెప్పుడు అనుకునే తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దగ్గర దగ్గర 55,418 పోస్టులు అంటే ఇది చాలా పెద్ద జాబ్ క్యాలెండర్ మనం అనుకోవచ్చు అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఈ జూన్ వరకు అయితే నోటిఫికేషన్ అయితే 100% పడిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంతవరకు ఫ్రెష్గా నోటిఫికేషన్ అయితే ఏది లేదనమాట. సో ఖచ్చితంగా ఇచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ కొంచెం హెవీగా ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందరూ ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ పోస్ట్లో ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఏ కేటగిరీకి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు రావచ్చు అని చెప్పి ఒక అవగాహన అయితే ఉందన్నమాట. సో అది మీకు కూడా చెప్తాను. ఏ కేటగిరీకి అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు అయితే పడవచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్గా చూసినట్లయితే తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అనమాట. తెలంగాణలో ఫస్ట్ ఎస్ఐ అండ్ పీసీ. ఈ ఎస్ఐ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 700 పోస్టులు అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే 600 నుంచి 700 పోస్టులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కానిస్టేబుల్కి కూడా ఒక 10K నుంచి 12K వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇన్ని పోస్టులు పడవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా పడడానికి ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే 23, 24, 25లో మనకి రిటైర్మెంట్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది మనకి 23 నుంచి లేదు కాబట్టి పాత నోటిఫికేషన్ ఫిల్ చేశారు కాబట్టి ఈ 3 years టెన్యూర్లో మనకి ఖచ్చితంగా వేకెన్సీస్ అయితే ఇన్ని ఉంటాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డిఎస్సి కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 7,000 పోస్టులు అయితే పడడానికి ఆస్కారం అయితే ఉంది. అండ్ టెట్ కూడా నిర్వహిస్తారు మళ్ళీ ఒకసారి. ఖచ్చితంగా డిఎస్సి కూడా 7,000 నియర్ టు పోస్టులు అయితే పడే అవకాశం అయితే ఉంది అని మనం అనుకోవచ్చు. అండ్ తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తెలంగాణ FBO, దీనికి సంబంధించి మనకైతే ఒక 2,000 పోస్టులు పడడానికి ఆస్కారం అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ తెలంగాణ VRO అండ్ GPO, గ్రామ పాలనా అధికారి ఆఫీసర్ ఆర్ VROకి సంబంధించి మనకి రీసెంట్గా లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము. 10,954 పోస్టులు అయితే అఫీషియల్గా ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. కాకపోతే అందులో ఏం చెప్పారు, 6,000 మెంబర్స్ వరకు అప్రాక్సిమేట్గా పాతగా అంటే ఆల్రెడీ VRO చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళని బిల్లింగ్ ఆప్షన్స్ అనేవి అడగడం జరిగింది. సో మనము ఆల్మోస్ట్ ఇందులో నుంచి ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే మనము ఒక 5,000 ప్లస్ వరకు అయితే మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. VRO ఆర్ గ్రామ పాలన అధికారికి సంబంధించినటువంటి పోస్ట్ అయితే ఒక 5,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ గ్రూప్స్ అనమాట. గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1, 2, 3. గ్రూప్ 1, 2, 3 అంటే 4 ఎందుకు లేదంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 4ని కూడా 3లో మెర్జ్ చేస్తామని చెప్పింది అనమాట. సో ఈసారి మనకి ఏంటంటే 4లో పడే ఎక్కువ పోస్టులు కూడా 3లో పడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో గ్రూప్ 3లో మనకి ఆల్మోస్ట్ ఒక 8,000 ప్లస్ అయితే పోస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే గ్రూప్ 4ని తీసుకెళ్లి గ్రూప్ 3లో మెర్జ్ చేశారు కాబట్టి. అండ్ గ్రూప్ 2కి కూడా మనము ఒక 700 పోస్టులకి ప్లస్గా మనము 700 నుంచి 800 పోస్టులు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ గ్రూప్ 1కి వచ్చినట్లయితే ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లో 500 ప్లస్ పడ్డాయి కాబట్టి ఈసారి అయితే మనకి ఒక 300 నుంచి 400 అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నోటిఫికేషన్లోనే ఈ 55,418 అనే ఏదైతే ఒక ఫిగర్ మనకి సర్క్యులేట్ అవుతుందో దాంట్లోనే ఈ మధ్య రీసెంట్గా మినిస్టర్స్ కూడా చెప్తున్నారు అంగన్వాడీ పోస్టులు కూడా మనం ఫిల్ చేస్తామని చెప్పి. అవి అరౌండ్ 14,000కి సంబంధించిన 14,000 పోస్టులు ఉన్నాయన్నమాట. అవి ఓన్లీ ఉమెన్ క్యాడర్కి సంబంధించినవే. అవి కూడా మ్యాక్సిమం ఇందులోనే కౌంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అవి ఒక 14,000 పోస్టులు లెక్కేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ AEE, AE, JL అండ్ DL వీటికి సంబంధించి మనకి 2,000 పోస్టులకి ప్లస్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇంకొకటి RTC అంటే సింగరేణి, SCCL అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. దీంట్లో మనకి ఒక 2,000 నుంచి 3,000 వరకు మనము పోస్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా టోటల్గా మనం యాడ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 50,000 to 53,000 వరకు కూడా మనకి ఒక ఫిగర్ అయ్యే విధంగా అవకాశం ఉందన్నమాట. అండ్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జూన్ బిఫోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇవ్వడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నోటిఫికేషన్ అంటే బిగ్ నోటిఫికేషన్ ఇచ్చి ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్దామనే ఒక చిన్న
ఆలోచన అయితే గవర్నమెంట్కి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్లో ఉండే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపొద్దు. నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ అయిపోయి కంప్లీట్గా నోటిఫికేషన్స్ అన్ని అయిపోయే వరకు కూడా లాస్ట్ వరకు కూడా మీరు ప్రిపరేషన్లోనే ఉండండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా లేట్ చేయకండి, ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ మీకు ఏదైతే బుక్స్ ఏమైనా కావాలనుకుంటే ఏ బుక్స్ తీసుకోవాలి, మినిమం స్టాండర్డ్స్ ఉన్న బుక్స్ అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని కూడా మీరు చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపకండి, మంచిగా చదవండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.